అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మంచి అలవాట్లను అస్సలు కష్టపడకుండా చాలా సంతోషంగా ఎలా మన జీవితంలోకి తీసుకురావాలో తెలుసుకుందాం. సరదాగా ఉంటుంది, సరేనా? మనందరికీ అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, ఈ రోజు నుంచి బాగా చదువుకోవాలి అని గట్టిగా అనుకుంటాం. కాని ఎందుకో అది అంత తేలిగ్గా అనిపించదు. అసలు ఈ ఫీలింగ్ ఎందుకొస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఒక విషయం అర్థం చేసుకుందాం. మంచి అలవాట్లను అలవర్చుకోవడం అనేది కొన్నిసార్లు ఒక పెద్ద యుద్ధంలా ఎందుకనిపిస్తుంది? దాని వెనుక ఒక చిన్న, చాలా సింపుల్ కారణముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, మన మెదడుని ఒక చిన్న పిల్లాడితో పోల్చవచ్చు అన్నమాట. హోంవర్క్ చేసిన వెంటనే చాక్లెట్ కావాలని అడుగుతుంది కదా, అంతే. దానికి వెంటనే రివార్డ్ కావాలి. కొన్ని వారాల తర్వాత వచ్చే బహుమతి కోసం అంతసేపు ఆగలేదు. అందుకే ఈరోజు చదివితే దాని ఫలితం వెంటనే రాదు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సో అసలు విషయం ఇదేనన్నమాట. మన మెదడుకు ఇప్పుడు ఏది సంతోషాన్నిస్తుందో దాన్నే ఇష్టపడుతుంది. అందుకే కదా చదువుకోవటం కన్నా టీవీ చూడటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ దీని గురించి అస్సలు చింతించకండి. ఎందుకంటే ఈ మంచి అలవాట్లను మనతోనే ఉండేలా చేయడానికి ఒక చాలా సింపుల్ ఇంకా సంతోషకరమైన రహస్యముంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, మనం సాధారణంగా డిసిప్లిన్ అంటే ఏదో కష్టమైనది, ఒక శిక్ష లాంటిది అనుకుంటాం కదా. కాని ఆ పాత ఆలోచనను ఒక్కసారి పక్కన పెట్టేసి కొత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ బహుమతులు మన శత్రువులు కాదు, మన బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివన్నమాట. ఈరోజు మనం నేర్చుకునే అతి ముఖ్యమైన నియమం ఇదే. ఒక్క క్షణమాగి ఈ మాటను బాగా మనస్సులోకి వెళ్ళనివ్వండి. ఇది ఒక చిన్న మ్యాజిక్ మంత్రం లాంటిది. నిజంగా దీని అర్థమేంటంటే, మన మెదడు ఒక మంచి పని చేసినప్పుడు సంతోషంగా ఫీలయ్యిందనుకోండి, అది మళ్లీ మళ్లీ అదే పని చెయ్యాలని కోరుకుంటుంది. దానంతట అదే. మనం దాన్ని బలవంతం చేయాల్సిన అవసరమే లేదు. సరే, అయితే ఈ సంతోషకరమైన రహస్యం నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని చిన్న చిన్న సింపుల్ కథల ద్వారా చూద్దామా? అప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి అనన్య కథ చూడండి, ఎంత సింపుల్గా ఉందో. ఆమె ఒక చిన్న బహుమతిని, అంటే తనకిష్టమైన పాటలు వినడాన్ని చదువుతో జోడించింది. అంతే. బోరింగ్గా అనిపించే చదువు కాస్త ఎంత సరదాగా మారిపోయిందో చూశారా? ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన పి.వి. సింధు గారి కథను చూద్దాం. ఆమె ఆడిన ప్రతి మంచి షాట్కు తన కోచ్ వెంటనే గట్టిగా చప్పట్లు కొట్టేవారట. ఆ చిన్న తక్షణ గుర్తింపే, ఆ ప్రశంసే ఆమెనొక ఛాంపియన్గా మారడానికి అంతగా ప్రోత్సహించింది. ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఇదే. ఎంత పెద్ద పెద్ద విజేతలైనా సరే ఈ చిన్న రహస్యాన్ని వాడతారు. సరే, ఇప్పటిదాకా బాగానే ఉంది. మరిప్పుడు ఈ అద్భుతమైన ఆలోచనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఈ రోజు నుంచే చాలా చిన్న చిన్న అడుగులతో మొదలుపెడదాం, సరేనా? ఈ ఉదాహరణలు చూడండి. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, బహుమతి ఏదో ఖరీదైనదిగా పెద్దగా ఉండక్కర్లేదు. మనకు కాస్త సంతోషాన్నిచ్చే చిన్న విషయం ఏదైనా చాలు. ఆ చిన్న ఆనందమే మనల్ని ప్రతిరోజూ ముందుకు నడిపిస్తోంది. ఇప్పుడు మనం ఒక్క క్షణం మనల్ని మనం ఈ ప్రశ్న అడుక్కుందాం. నా మంచి పనులకు నేను ఏ చిన్న ఆనందాన్ని జోడించగలను అని. అది ఒక కప్పు వేడివేడి కాఫీ కావచ్చు, లేదా 5 నిమిషాలు కిటికీ దగ్గర నిల్చొని వర్షాన్ని చూడటం కావచ్చు. మన ఇష్టం. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. చూడండి, ఒక చిన్న బాబు మొదటి అడుగు వేసినప్పుడు మనం ఎంత సంతోషంగా చప్పట్లు కొడతామో, అలాగే మన చిన్న చిన్న ప్రయత్నాలను, మన విజయాలను కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. పర్ఫెక్షన్ కోసం ఆగకూడదు. సరే మిత్రులారా, ముగించే ముందు మనతో పాటు తీసుకువెళ్లడానికి ఒక చివరి చాలా అందమైన ఆలోచన. దీన్ని మనసులో బాగా పెట్టుకుందాం. ఎంత చక్కని మాట కదా ఇది! నిజమే, డిసిప్లిన్ మన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. కాని ఒక చిన్న బహుమతి, ఒక చిన్న సంతోషం ఆ ప్రయాణాన్ని బరువుగా కాకుండా ఒక అందమైన పండగలా మార్చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి. నవ్వుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి.